ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ. జూన్ నెలలో మేషరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? ప్రజెంట్ అయితే గ్రహస్థితి వీళ్ళకి ఎలా నడుస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు ఈ నెలలో? జూన్ నెలకి మనకి ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి శుక్రుడు మనకి జూన్ 6న వృషభ రాశిలోకి వస్తున్నాడు, స్వక్షేత్రంలోకి వస్తున్నాడు. ధనాదాయం బాగా పెరుగుద్ది వీళ్ళకి. తర్వాత ఇన్కమ్స్, ఖర్చులు, ఈ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు అన్ని వృత్తి, ఉద్యోగము, వ్యాపారము బాగా పుష్కలంగా వస్తాయి. ఖర్చులు దానికి ప్రపోర్షనేట్గా వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. ఆ విషయంలో ఏమీ భయపడాల్సిన పని లేదు. నెక్స్ట్ మనకి శని మీనరాశిలో ఉన్నాడు. అయితే ఇక్కడ మొన్నటిదాకా ఇబ్బంది పెట్టినటువంటి బుధుడు జూన్ 8 తర్వాత కర్కాటక రాశి, ఆ తర్వాత జూన్ 26 తర్వాత సింహరాశిలోకి వెళ్తున్నాడు. దానివల్ల పిల్లలు ఎంతో చక్కగా వీళ్ళకి కోఆపరేట్ చేయడము, మేనమామలు కోఆపరేట్ చేయడము, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరగడము, వీళ్ళు చెప్పేటటువంటి దానివల్ల మనకి ఇంతకుముందు వచ్చినటువంటి గొడవలన్నిటిని కూడా ఈ నెలలో సెటిల్ చేసుకుంటారు వీళ్ళంతా కూడా. అంటే ముఖ్యంగా మాటల వల్ల, నోరు జారుడు వల్ల, తొందరపాటు మాటల వల్ల ఇవన్నీ కూడా సెట్టింగ్ అయిపోతాయి. ఈ ఏలినాటి అనేది వీళ్ళకి ప్రారంభం అయిపోయింది గురుగారు, లేకపోతే ఇంకా టైం పడుతుంది అంటారా? దీని తాలూకు ఇంపాక్ట్ అనేది వీళ్ళకి ఎలా ఉండబోతుంది? 100% ఇంపాక్ట్ ఉంటుంది. వీళ్ళు ఈ యొక్క మేషరాశి వారికి ఏలినాటి శని మార్చి 29, 2025 సంవత్సరం నుంచి పట్టుకుంది. కాబట్టి వీళ్ళు ఏ పని చేసినా, అన్ని మంచి పనులు చేసినా కూడా వీళ్ళకి అపవాదులు అనేటటువంటివి వచ్చేస్తాయి. అవతల వాళ్ళు అపార్థం చేసుకుంటారు. వీళ్ళు ఎవరిని ఏమీ అనకపోయినా సరే వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి వీళ్ళ మీద లేనిపోయిన పుకార్లు అనేటటువంటివి లేపేస్తారు. అయితే ఈ యొక్క రాహువు మరి మే 29వ తేదీ దాటిన తర్వాత కుంభరాశిలోకి రావడము, అలాగే ఈ యొక్క కేతువు నుంచి ఈ రాహువు సింహరాశిలోకి వెళ్ళడం, ఈ కన్యరాశి నుంచి వీటిలన్నిటినీ కనుక మనం పరిశీలించినట్లయితే మనకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, తర్వాత సాఫ్ట్వేర్ కొత్త ప్రాజెక్ట్స్ వీళ్ళకి రావడం అనేటటువంటివి జరుగుతాయి. మీరు గమనించారో లేదో, ఉద్యోగం ఉన్నవాడు ఉద్యోగం లేనివాడు అప్పులు అంటాడు, ఏలినాటి శని ప్రభావం. తర్వాత ఎవరిని అడగండి కాల్స్లో, ఏం చేస్తున్నావు నాయన అంటే ఖాళీగా ఉన్నానంటాడు. అంటే ఇదంతా ఏలినాటి శని ప్రభావం. అంటే ఎందువలన అంటే ఖాళీగా ఉండాల్సినటువంటి అవసరం ఎక్కడ లేదు. ఏదో ఒక పని ఏదో ఒకటి చేసుకోవచ్చు. కానీ విచిత్రం ఏమిటంటే ఏలినాటి శని నడుస్తున్నటువంటి వాళ్ళని ఎవ్వరినన్ను అడగండి, మీరు ఖాళీగా ఉన్నానంటారు. మరి ఈ విధమైనటువంటి ఈ యొక్క మానసికంగా వాళ్ళు అలాగా సెట్ అయిపోతారు. ఇక సింహరాశిలోకి కేతువు, ఆ తర్వాత శుక్రుడు, మనకి ఈ బుధుడు, కేతువు బుధుడు ఇద్దరు కలవడం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే పిల్లలు మందమతులైపోతారు. సరిగ్గా పుస్తకాలు తీసి చదవరు. బలవంతాన వెళ్ళి ఏ ట్యూషన్లో ఎక్కడ పెట్టినా స్విమ్మింగ్ పూల్స్ అని ఇదని అదని చాలామంది పేరెంట్స్ కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటారు. బిల్డప్ల కోసం స్విమ్మింగ్లోను, తర్వాత ఆర్ట్స్, డ్యాన్సులు అని చేర్పిస్తారు, ఫైన్ ఆర్ట్స్ అని ఇదని. సో కేవలము ఆ సొసైటీలో ఉంటున్నారు కాబట్టి పక్కన పిల్లోడు చేర్చాడు కాబట్టి మనం కూడా చేర్పించాలనేటటువంటి ఉద్దేశంతో చేర్పిస్తారు. అక్కడి నుంచి అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ వీళ్ళకి రావడం వస్తాయి అన్నమాట. కాబట్టి పిల్లలకు వచ్చినటువంటి ఆ ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళందరూ కూడా, తల్లిదండ్రులంతా కూడా మదనపడుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క రాశి వారికి మనకి గురుడు జూన్ 9 తర్వాత కర్కాటక రాశి వారితో ఉచ్చస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళ పేరు ప్రతిష్టలు ఎక్కడికో వెళ్ళిపోతాయి అన్నమాట. అందువల్ల వీళ్ళు ఏది చేసినా సరే మనకి ఆలోచనాత్మకంగా చేస్తారు. అంటే కట్నాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి లవ్ మ్యారేజీలు చేసుకుంటారు. తల్లిదండ్రులు ఇస్తారు కదా, తల్లిదండ్రులు వాళ్ళు చూస్తారు కదా, ముందే అన్ని గురిగించుకుంటారన్నమాట. కాబట్టి ఈ యొక్క ఎందువలన మనకి గురుడు అర్ధాష్టమంలోకి వచ్చాడు కాబట్టి అప్పుడు వీళ్ళంతా కూడా ఏం చేయాలంటే, ఒక పని మొదలుపెట్టినప్పుడు ఆ పని సక్సెస్ కావట్లేదు అని చెప్పేసి వదిలేస్తారు. అలా వదలకూడదు. వాళ్ళు 1కి 2 సార్లు ప్రయత్నించుకోవాలా. ఇదే రాశిలో, ఇదే గ్రహస్థితిలో ఈ మేషరాశి అమ్మాయిది నేను చెప్తాను.
ఒక అమ్మాయి పెళ్లిపేటల వరకు వచ్చింది. ఆ పెళ్లి రోజునే ఆ పెళ్లి కొడుకు ఎవడైతే ఉన్నాడో పిల్లల తల్లితో లేచి వెళ్ళిపోయాడు. అంటే ముందే మేము ప్రెడిక్ట్ చేసాం, అమ్మ గురుడు అర్ధాశ్రమంలో ఉన్నాడు కాబట్టి పెళ్ళి అంటే బాగానే ఉందండి, మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళు చూసుకున్నారన్నారు. మరి ఆ అమ్మాయి కూడా చాలా పెద్ద చదువు చదివింది, అది ఆమె చేతుల్లో లేదు పాపం. మరి ఇవన్నీ ఎందుకు జరిగింది అంటే డిస్కరేజ్ అవ్వలేదు ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి అమ్మ నీ పెళ్ళే కాదు, నీ చదువే కాదు, ఉద్యోగమే కాదు, 1-2 సార్లు ప్రయత్నించాలన్నాం కాబట్టి నెక్స్ట్ వీక్లోనే ఆ అమ్మాయి భయపడకుండా మళ్ళీ నెక్స్ట్ పెళ్లి చూపులకి ఇన్వైట్ చేస్తుంది. పెళ్ళి అయిపోయింది, సుఖంగా ఉంది. ఆ విధంగా మేషరాశి వాళ్ళందరూ కూడా ప్రతి పనిని నాట్ ఓన్లీ పెళ్ళి 1-2 సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పిల్లలు లేరని చెప్పేసి చాలామంది నిరాశపడతారు. వాళ్ళు ఫెర్టిలిటీ సెంటర్స్కి అలాగా 1-2 సార్లు వెళ్తూ ఉంటారు. ఆయుర్వేదం వాళ్ళు ఏం మందులు ఇస్తున్నారో కూడా వీళ్ళ చదివింది ఎంటెక్లు, వాడు ఇచ్చే పసరలు ఇస్తాడు, వాడు ఏం పసరలు కలుపుతున్నాడు అందులో ఏమి చేస్తున్నాడో కూడా చూసుకోకుండా ఆయుష్ అనేటటువంటి ఒక డిపార్ట్మెంట్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, అది సర్టిఫై చేస్తేనే తప్ప రామ్దేవ్ బాబా కాదు ఎవ్వడైనా సరే అప్పుడు వాళ్ళకి సర్టిఫికేషన్ రాదు అనే జ్ఞానం లేకుండా ఎవడిచ్చిన పసరలు వాళ్ళు మింగేసి కరోనా టైంలో పొలోమని ఇమ్యూనిటీని దెబ్బ కొట్టుకొని లంగ్స్కి ఇన్ఫెక్షన్ అయిపోయి పైకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేస్తారనమాట. 1-2 సార్లు ప్రయత్నాలు చేస్తారు సంతానం కలగడానికి కూడా. మేషరాశి వారు అస్సలు పట్టుదల వదలరు. కాబట్టి సంతానం కూడా కలగడానికి అవకాశాలు లేవు, తక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. శుభకార్యాలు పర్సెంట్ గురుగారు టైం పడుతుందంటారా? ఇంకేం శుభకార్యాలు ఇక్కడ? శుభకార్యాలు గురుడు ఎప్పుడైతే బాగుండలేదో పరిస్థితిలో ఏలినట్ శని జరుగుతుందో వీళ్ళకి శుభకార్యాలు ఉండవు. శుభకార్యాలు అంటే ఏంటంటే వేరే దేశాలకు వెళ్ళడానికి బాగా ఉపయోగపడుతుంది, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి. అలాగే ఈ యొక్క ఇబ్బందులు అనేటటువంటివి గ్యారంటీగా ఉంటాయి. బట్టల వ్యాపారం, హోటల్ వ్యాపారం, తర్వాత హాస్టల్స్ వ్యాపారం, ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలను తీసుకొస్తాయి. ఇనప వ్యాపారం చేస్తే గుండు గీయించుకోవాలి. కాబట్టి ఆయిల్ వ్యాపారం చేస్తే మళ్ళీ బ్లేడ్ కూడా అక్కర్లేకుండా గుండు గీయించుకోవాలి. ఆ విధంగా వీళ్ళకి ప్రాజెక్ట్స్ అనేటటువంటివి ఉంటాయి. అయితే ఇతర దేశాల్లో చదవాలనుకునేటటువంటి విద్యార్థులకి కాస్త అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పొచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా బిల్డప్ల కోసం పక్కింటోళ్ళు పంపుతున్నారు, ఎదురింటోళ్ళు పంపుతున్నారని మాస్టర్స్ డిగ్రీ అని పంపించారు. వీళ్ళకి ఉద్యోగాలు రావు, సద్యోగాలు రావు ఈ నెలలో. కాబట్టి ఏమంటే మా పిల్లలకు ఉద్యోగం రావట్లేదని అంటే నువ్వు కాంపిటీషన్ నేర్పితే కదా ఇండియాలో ఉండి కంపీట్ చేయవా అని చెప్పాలా. ఐఐటీస్ ఉన్నాయి, ఐఐఎమ్స్ ఉన్నాయి, వాటికంటే టాప్ మాస్టర్స్ అంటే అక్కడ డబ్బులు కట్టేస్తే వచ్చేస్తుంది సీటు. నువ్వే నీ పిల్లల్ని పాడు చేసి అలాంటి అలవాట్లు చేసినప్పుడు ఇంకా వాడికి ఉద్యోగం ఎందుకు వస్తుంది? సో ఈ విధంగా అసలు ఫారెన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవ్వరికి కూడా ఈ నెలలో ఉద్యోగాలు వచ్చే సమస్య లేదు. చాలామందికి ఉద్యోగాలు ఊడిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఏలినట్ శని కాబట్టి. రెసెషన్ అనేటటువంటిది మనకి పీరియడ్ నడుస్తుంది. ఇప్పుడు ఉద్యోగాలు రావడం చాలా కష్టంగా మనకి ఉన్నాయన్నమాట. గురుగారు ఓవరాల్గా ఏలినట్ శని టైంలో వీళ్ళ మైండ్ సెట్ అనేది బేసికల్గా ఎలా ఉంచుకోవాలి? ఎందుకంటే ఎప్పుడు కూడా ఏవో ఒక ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా, బేసికల్గా వీళ్ళ మైండ్ సెట్ అనేది ఎలా ఉంచుకోవాలి ఈ టైంలో? మైండ్ సెట్ అనేది శాడిస్టులుగా అయిపోతారు, డిప్రెషన్లో వెళ్ళిపోతారు. అమ్మాయి ఫోన్ చేస్తే వాళ్ళ లవర్కి ఫోన్ చేస్తాడు, ఆమె ఫోన్ ఎత్తకపోతే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. ఒక ఇంటర్వ్యూకి వెళ్తాడు, ఒక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే ఇంక నా లైఫ్లో ఉద్యోగం రాదంటాడు. వాళ్ళందరూ బాగానే ఉంటారు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్. ఫ్రీగా దొరికింది ఎవడరా అంటే జ్యోతిష్కుడు, గురువు దొరుకుతాడు. వాళ్ళ డిప్రెషన్ అక్కడంతా తీసుకొచ్చి వీళ్ళని బుర్రలు తినేస్తూ రకరకాలుగా క్వశ్చన్స్ అన్నీ వేస్తాడు. అంతేగాని చక్కగా గురువుగారు చెప్తున్నారు మనం ఇలా చేసుకుందాం, అరే పాపం కర్మలు పోవాలంటే పేదవాళ్ళకి దాన ధర్మాలు చేసుకోవాలి, అనాథలకు దాన ధర్మాలు చేసుకోవాలి, సాధువులకు దాన ధర్మాలు చేసుకోవాలంటే అయ్యేం ఎక్కువ. ఆ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు పిలుస్తుందా, దానికి ఎప్పుడు కాఫీ షాప్కి తీసుకెళ్దామా, ఈ టైపులోనే ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం అంటే ఉల్టా పల్టా అంటాం అన్నమాట. కాబట్టి వాళ్ళంతా కూడా ఈ యొక్క చిత్రాతి విచిత్రంగా వీళ్ళ యొక్క ప్రవర్తన అనేటటువంటిది ఉంటుంది. బద్ధకం ఉంటుంది. బద్ధకం దాటుకొని మనం కృషి చేద్దాము అని అనుకున్నప్పటికీ కూడా మనకి పనులు ఏమవుతాయంటే
అవ్వకపోవడంతో నిరాశ నిస్పృహతో ఉంటారు. వీటిని అధిగమించాలి. ప్రేమ కూడా వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఒకసారి వెళ్ళేసి వీడు ఐ లవ్ యూ చెప్పేగానే ఆ అమ్మాయి ఒప్పేసుకోవాలి. ఆ రకమైన మెంటాలిటీ ఉంటుందన్నమాట ఏల్ నడిచిన సమయంలో. అసలే వాళ్ళకి ఏల్ నడిచిన సమయాల్లో ఎలాంటి దొరుకుతారంటే వీళ్ళకి దొరికే మనుషులు కూడా ముదురులు దొరుకుతారు. వాళ్ళు ఆల్రెడీ 3-4 బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేసిన అమ్మాయిని వీడు వెళ్ళి ప్రపోజల్ చెప్తాడు. ఆమె ఆల్రెడీ ముదిరిపోయి ఉంటుంది, ఇంక వీడి మాట ఏమింటుంది. అలాగే 4 సార్లు 5 సార్లు ముంచేసినోడితో వ్యాపారం పెడతాడు. ముఖ్యంగా రాజస్థాన్లో అక్కడ ఎత్తేసి దుకాణాలు సర్దేసి మంచి ఐపీఎల్ పెట్టేసి ఇక్కడికి వచ్చి అమాయకుల్లాగా బిజినెస్లు పెట్టి మంచి నీట్గా పెడుతున్న కొంతమంది ఉంటారు మార్వాడీలు. వాళ్ళంతా అక్కడ ఆల్రెడీ ఐపీ పెట్టబట్టే ఇక్కడ కొత్తగా షాప్ పెడుతున్నారు. మామూలుగా క్లీన్గా రోజు పూజ రోజు ఇచ్చేస్తారు. అలాంటి వాళ్ళు వీళ్ళకి దొరుకుతారనమాట. కాబట్టి మరి మార్వాడీలు అంటే అందరూ అలా ఉండరు. కొంతమంది ఐపీ పెట్టేసిన వాళ్ళు గ్యారంటీగా మోస్ట్ ఆఫ్ ద టైం మాకు తార్ డిజర్ట్ అని చెప్పేసి జైసల్మార్లో ఉన్న తార్ డిజర్ట్ అని చెప్పి అజ్మీర్లో తార్ డిజర్ట్ ఉందని చెప్తే ఒరే ఇక్కడ తార్ డిజర్ట్ ఉండడం ఏమంటారా నాయన వాడు అబద్ధాలు చెప్తున్నాడంటే మనిషికి 1100 చొప్పున మొత్తం ఎంతమంది వస్తే అంతమంది 11 మంది గుండె గీకేశాడు. అంటే అంత నమ్మించేస్తారనమాట వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళు వీళ్ళకి దొరుకుతారనమాట నాయన. గురుగారు మరి పరిస్థితి ఎలా ఉంది కాబట్టి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు? మరి రెమెడీస్ వీళ్ళకి ఏం చేయాలా, పసుపు కుంకాలు వేసేసి పూజలు చేసేస్తే అయిపోద్ది అనుకుంటారు. నాయన అలా అవ్వదు నాయన. జేబులో డబ్బులు తీయాలి. మనుధర్మశాస్త్రం ఉంటుంది. దాని ప్రకారం 10% మనకి ఆ పేదలకి సాధువులకి సన్యాసులకి అందరికీ కూడా దాన ధర్మాలు చేయాలి. మన పూజలు పునస్కారాలు అంటే గురుగారు ఏ రెమెడీస్ చేసుకో, నువ్వు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నావు కాబట్టి నాయన వాళ్ళు ఫస్ట్ ఎవరన్నా డౌట్ అడిగితే ఏమడుగుతారంటే గురుగారు ఏం రెమెడీస్ చేసుకోవాలండి అంటారు. రెమెడీస్ అంటే వీళ్ళు చెట్టు పుట్టల వెంబట తిరగడం అనుకుంటున్నారు. రెమెడీస్ అంటే మా ఫ్రెండ్స్ జ్యోతిష్కులు మనం తప్ప మొత్తం అందరూ కూడా 2 లక్షలు బిల్లు తీస్తేనే రెమెడీస్. అప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. 5 లక్షలు ఖర్చు పెట్టగలగాల, 2 లక్షల నుంచి 5 లక్షలు. లేకపోతే ఊరికనే మనం ఫ్రీగా రెమెడీస్ చెప్తున్నాం కాబట్టి వీళ్ళు రెమెడీస్ ఏమున్నాయి గురుగారు అని అడుగుతున్నారు. నాయన నువ్వు అడిగినట్టు అంత సింపుల్ కాదు. అయినా సరే నువ్వు అడిగావు కాబట్టి పేదవాళ్ళకి, నిజంగా నమ్మకం ఉన్న వాళ్ళకి, దైవం మీద నమ్మకం ఉన్న వాళ్ళకి చెబుదాం. ఈ యొక్క కేతు బాగుండలేదు, కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా, కేతు కిలోంపావు ఉలవల్ని ఆ చిత్రవర్ణం కలిగినటువంటి బట్టల్ని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవాలా. వాళ్ళు ఇళ్లల్లో జరిపించుకోవాలా. గుళ్ళకెళ్తే దరిద్రం పట్టుకుంటుంది నాయన. ఎందుకంటే గుళ్ళు ఒకసారి లాజికల్గా ఆలోచించు. గుళ్ళకెళ్తే ఏమొస్తుందంటే వీళ్ళు ఏడుపులు పెడబబ్బలే, నాకు ఇది ఇవ్వు, నాకు పెళ్ళాన్ని ఇవ్వు, నాకు కష్టాలు వచ్చినాయి, నాకు ఇవ్వచ్చు నీదే. ఆ గుళ్ళో జరిగే పూజలు తక్కువ, ఏడుపులు ఎక్కువ. కాబట్టి గుళ్ళల్లో ఎలాంటి గుళ్ళల్లో అంటే వాళ్ళు ఈ ఏడుపులకి వాటికంటే కూడా అతీతంగా ఎక్కువ పూజలు చేసుకుని పూజలు జరుగుతున్నటువంటి దేవాలయాల్లో ఈ నెగిటివ్ వైబ్స్ని పాజిటివ్ పూజ చేసినటువంటి పాజిటివ్ వైబ్స్ వచ్చి అణచిస్తాయి, సప్రెస్ చేస్తాయి. అలాంటి దేవాలయాలు సెలెక్ట్ చేసుకొని వెళ్ళాలి. కాబట్టి వీళ్ళు రావి చెట్టు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలా. రావి చెట్టు చుట్టూ నీళ్లు పుష్కలంగా పోయాలి దానికి. అలాగే శనివారం నాడు ఏలినట్సం జరుగుతుంది కాబట్టి 108 ప్రదక్షిణాలు చొప్పున 41 రోజులు చేసేయాలి. మేము ఈ నెలంతా చేసేయాలి. ఈ విధంగా 108 ప్రదక్షిణాలు ఎంతసేపు చేస్తారు? చిన్న చెట్టే కదా, గిర్రగిర్రని తిరిగేస్తారు. కాబట్టి అలాగా కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని, ముఖ్యంగా పేదవాళ్ళకి దానం చేయాలనైనా, పేదవాళ్ళకి సాధువులకి అనాథ పిల్లలకి చేయాలి. చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.